डीजे ఛానల్ శాకాంబరిగా శ్రీ వేప అంకమ్మ తల్లి ఒంగోలు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సీతారాంపురం వేప అంకమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహిస్తున్నారు. ఆగస్టు 23వ తేదీ శ్రావణమాసం 3వ శుక్రవారమును పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరిగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకురాలు సరస్వతి మాట్లాడుతూ శ్రావణమాసం 4 శుక్రవారములు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారని తెలిపారు. తొలి శుక్రవారం వేప అంకమ్మ తల్లిగా, 2వ శుక్రవారం శ్రీ వరలక్ష్మి తల్లిగా అనుగ్రహించారని, 3వ శుక్రవారం శాకాంబరిగా కొలువుతీరారని, 4వ శుక్రవారం 30వ తేదీ అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక శ్రావణ పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. మన శ్రీ వేప అంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురంలో వేయించినటువంటి శ్రీ వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు 4 అలంకారాలు జరుగుతున్నవి. మొదటి శుక్రవారము శ్రీ వేప అంకమ్మ తల్లి అలంకారము, 2వ శుక్రవారము వరలక్ష్మీదేవి అలంకారము, ఈరోజు శుక్రవారం 3వ శుక్రవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగును. అలాగే రేపు 4వ శుక్రవారము అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనం